హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో ఏంటంటే జీరా రైస్ చేసి చూపిద్దాం అనుకున్నానండి. చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది అండ్ మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 5 to 6 గ్లాసెస్ వాటర్ పోసుకొని, నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్తో చేస్తున్నానండి. సో దానికోసం 5 నుంచి 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. మనం తర్వాత నీళ్లు వంపేసుకుంటాం కాబట్టి ఎక్కువైనా నో ప్రాబ్లం. అందులో 2 అంగుళాలు దాల్చిన చెక్క ముక్క, 6 లవంగం మొగ్గలు, 3 యాలకులు, అలాగే 2 బిర్యానీ ఆకులు అండ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ ఇంకా 1.5 టేబుల్ స్పూన్ షాహీ జీరా, ఇవన్నీ వేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను కళ్ళుప్పు వేసానండి, సాల్ట్ అయినా పర్వాలేదు. ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకొని తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని బాయిల్ చేయాలి వాటర్ని. ఆయిల్ వేసుకుంటే చక్కగా రైస్ పొడి ఆడుతూ బాగుంటుందండి. సో దానికోసం ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాయిల్ అవుతుంది. ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న 2 గ్లాసుల రైసు ఇందులో వేసుకోవాలి. బియ్యం ఏమీ నానబెట్టని అవసరం లేదండి, కడిగి వెంటనే వేసేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, అవి శుభ్రంగా వాష్ చేసుకొని ముందే కడిగి పెట్టాను. అవి ఇందులో వేసి ఇప్పుడు ఈ రైస్ 90% వరకు కుక్ అయిపోవాలండి. రైస్ వేసేసాను కదా, ఇప్పుడు ఒకసారి శుభ్రంగా తిప్పుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్తో అయినా టేస్ట్గానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. 5 మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుతూ ఉండండి. రైస్ మాత్రం మెత్తగా అవ్వకూడదు. రైస్ అయితే చక్కగా బాయిల్ అవుతుందండి. రైస్ మాత్రం మరీ మెత్తగా చేయకండి, ఎందుకంటే తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ముక్కలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే 90% ఉడికితే చాలు. జస్ట్ మనం వేళ్ళతో పట్టుకుంటే ముక్కలు అయితే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం అన్నం వంచుకున్నా పర్వాలేదు, లేదంటే చిల్లులు గరిటె తీసుకొని ఆ రైస్ తీసేసి వేరే గిన్నెలో వేసినా పర్వాలేదు. నేనైతే మూత పెట్టేసి శుభ్రంగా వంపేశానండి, ఒక్క చుక్క కూడా లేకుండా వంపేసి పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో మీరు నెయ్యితో చేసుకున్నా పర్వాలేదండి, నేను ఆయిల్తోనే చూపిస్తున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో అంగుళం దాల్చిన చెక్క ముక్క, 4 లవంగం మొగ్గలు అండ్ 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి. తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి పీసెస్. మనం ఎలాంటి కారం యాడ్ చేయం కదా, సో దానికోసం నేను 6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికల్లాగా కట్ చేసి వేశాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఆ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టిన రైస్ని ఇందులో వేసేసి, రైస్ చూడండి చక్కగా పొడి ఆడుతూ వచ్చింది. మనం ఆయిల్ వేసాం కదా రైస్ ఉడికేటప్పుడు, సో అందుకని చక్కగా వచ్చింది. తర్వాత రైస్ మొత్తం ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫస్ట్ మనం 90% ఉడికించాం కదా రైస్ని, ఇందులో మిగతా 10% కూడా మగ్గిపోతుంది రైస్ అనేది. ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఫస్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కళ్ళుప్పు వేసాం కదా, సో ఇక్కడ ఉప్పు తక్కువ పడుతుంది.
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని, మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ పర్టికులర్ జీరా రైస్కి నాకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు, సో దానికోసమని నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అది. తర్వాత సాల్ట్ వేసి ఇలా ఒకసారి మొత్తం తిప్పేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రైస్ని బాస్మతి రైస్తోనే చేయాలని ఏం లేదు, నార్మల్ రైస్తో చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.